జర్నలిస్టులు నిత్యం సమస్యలతోని తాగుతూ ఏజ్ బోర్డులు లేక, జీతాలు రాక, కుటుంబాలు పోషించుకోలేక అనేక కష్ట నష్టాలకు వచ్చి వారు బతుకు సమరం సాగిస్తున్నారు. పాలకులు మారినా, ప్రభుత్వాలు మారినా, ఎజెండా మారినా, వారి జెండాలు మారినా జర్నలిస్టు బతుకుల్లో మాత్రం వెలుగు నిన్నలేదు. కష్టాల కడిలో వాళ్ళు సాగుతున్నారు. ఎక్రిడేషన్స్ కొత్తగా ఇవ్వాల్సింది పోయి నూతనంగా వచ్చిన జర్నలిస్టులు వారికి ఎక్రిడేషన్లు అందక అనేక కష్టాలకు నష్టాలకు ఓర్చుకుంటున్నారు. ఇంటి స్థలాలు, ఇళ్ల స్థలాలు, ఇంటి జాగాలు అనే విషయం ఎప్పటికైనా అది ఒక తీరని సమస్యగానే మిగులుతుంది. దశాబ్దాలుగా ఈ జర్నలిజం రంగాన్ని నమ్ముకొని పూర్తి స్థాయిగా పనిచేస్తున్న జర్నలిస్టులు ఎందరికో ఇంటి స్థలాలు లేక, నేడు అద్దె ఇళ్లలో కిరాయిలు చెల్లించుకోలేక, అద్దె కట్టలేక అవస్థలు పడుతున్నారు. అనేక కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న జర్నలిస్టులు ఆరోగ్యపరంగా ఒక మంచి ఆసుపత్రిని చూపించుకున్నామంటే, ఒక కార్పొరేట్ ఆసుపత్రిని చూపించుకోవాలంటే ఆర్థికంగా పెనుభారమై పేదరికంతో మగ్గుతూ తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి వృత్తిలో కొనసాగుతున్నారు. మరి వారి ఆరోగ్యాలు ప్రభుత్వాలకు పట్టవా? విద్యా వైద్యం ఉచితంగా ఇస్తున్న పాలకుల నినాదాలు ఏ విధంగా పోయినాయి? ముఖ్యంగా జర్నలిస్టాన్ని నమ్ముకొని ఈ వృత్తిలో ఉంటున్న జర్నలిస్టులకు నూతన అక్రిడేషన్ కార్డ్స్ లేవు, హెల్త్ కార్డులు లేవు, ఇళ్ల స్థలాలు లేవు. వారి సంక్షేమం, వారి అభివృద్ధిని విస్మరించిన పాలకులు ఎవరైనా కావచ్చు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి అధికారులు కూడా మొద్దు నిద్ర విడనాడి జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధి కొరకు నూతన అక్రిడేషన్లు, హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయవలసిందిగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు అనుబంధం డిమాండ్ చేస్తున్నది. ఈ డిమాండ్లో భాగంగా ఈరోజు హైదరాబాద్లోని మాసప్ ట్యాంక్ వద్ద గల INPR సమాచార శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన 33 జిల్లాల ప్రతినిధులు మహాధర్నాలో పాల్గొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెచ్చి జర్నలిస్టుల డిమాండ్లన్నింటినీ తీరుద్దామని మేము డిమాండ్ చేస్తున్నాం.